ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి కూర్చుని చేసే పనులు అనేవి ఎక్కువైపోయినాయి కదా, మరి ఈ జాయింట్స్, మసిల్స్, బాడీ పెయిన్స్ రాకుండా ఉండాలన్నా, ఫ్రీ అవ్వాలన్నా కూడా బాడీ అంతా ఎలాంటి వ్యాయామాలు చేసి ఎలా స్ట్రెంగ్తన్ చేసుకుంటే బాగుంటుంది ఈరోజు చూద్దామా? మజిల్స్ని కానీ, నర్వస్ను కానీ, లెగమెంట్స్ ఇట్లాంటి వాటిని కూడా బలపరచడానికి కొన్ని బ్రిక్స్ సహాయంతో చేసే వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. వీటిని సపోర్ట్ తీసుకు చేయటం ద్వారా ఇప్పుడు మీరు అన్నట్లు షోల్డర్కి, బ్యాక్కి, హిప్కి, ఈ అన్ని భాగాల్లో జాయింట్స్కి మరియు మజిల్స్కి బాగా స్ట్రెంగ్తనింగ్కి ఈ బాగా ఉపయోగపడతాయి. ఆ స్టిఫ్నెస్ తగ్గిస్తాయి, పెయిన్ కూడా బాగా తగ్గుతుంది అన్నమాట. అవి సులభంగా ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం మనం. లైట్ వెయిట్ బ్రిక్ సహాయంతో చేసే 4 వ్యాయామాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందు లైట్ వెయిట్ బ్రిక్ని అట్లా పెట్టుకుంటాం. మోకాళ్ళ మీద లేచి ముందుకు వంగి అరిచేతులు నేల కానిచ్చి క్యాట్ అండ్ కౌ పోజులో మనం ఎట్లా చేతులు నడుము పెడతాం అలా పెట్టిన తర్వాత 2 మోకాళ్ళ మధ్యలో ఆ లైట్ వెయిట్ బ్రిక్ని పెట్టి 2 కాళ్ళ మధ్యలో ఉన్న బ్రిక్ని నొక్కి పట్టి 2 కాళ్ళను పైకి లిఫ్ట్ చేస్తాం. అట్లా మోకాళ్ళు నేల నుంచి పైకి లిఫ్ట్ చేయాలి, మళ్ళీ దింపాలి, మళ్ళీ మోకాళ్ళు 2 ఆంతాయి, మళ్ళీ పైకి లిఫ్ట్ చేయటం. ఇట్లా చేయటం ద్వారా కాళ్ళ భాగం, హిప్ భాగం అంతా కూడా అక్కడ మజిల్స్ అన్నీ బాగా కదలికలు రావటానికి, వాటికి స్ట్రెంగ్త్ పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఒక 5-6 సార్లు చేసిన తర్వాత 2 కాళ్ళను చాపేసి పాదాలు వేళ్ల మీద ఆనిస్తాం. ఇప్పుడు చూడండి, శరీరాన్ని ఒక చేతి మీదే బరువంతటిని పెట్టేసి ఆ చేతిని ట్విస్టింగ్ చేయాలి. కింద నుంచి పైకంటూ అట్లా గుండ్రంగా చేతిని తిప్పుతూ చేస్తాం. శరీరం అంతా ఒక చేతి మీద ఆపేసి మనం అట్లా ఒక భాగా నుంచి ఇట్లా చేతిని కదుపుతూ ఉంటాం కాబట్టి చేతులకి, నడుము భాగానికి, వెన్నుపాముకి అన్నిటికీ చాలా బాగుంటుంది ఇది. ఇక 3వ వ్యాయామంగా వెళ్ళకిలా పడుకుని కాళ్ళ దగ్గర బ్రిక్ అట్లా పెట్టుకుంటాం. ఆ బ్రిక్ మీద 2 పాదాలు పెట్టేస్తే కాళ్ళు కాస్త హైట్కి వెళతాయి. బ్రిడ్జ్ పోజ్ మనం పెడతాం కదా, అలా సీట్ను పైకి లేపేసి నడుము కింద 2 అరిచేతులను పెట్టేసి సపోర్ట్ తీసుకుంటాం. కుడి కాల్ని పైకి లేపి మళ్ళీ పైనుంచి కిందకి అట్లా కాల్ని పైకి కిందకి స్ట్రైట్గా చాపేసి మూవ్ చేస్తుంటాం. ఇట్లా కొన్నిసార్లు చేశాక ఈసారి కుడి కాలు ఆనిచ్చేసి ఎడమ కాలు పైకి లేపి ఎడమ కాలుని అట్లా స్ట్రైట్గా చాపటం, పైకి లేపటం, మళ్ళీ చాపటం, పైకి లేపటం, మళ్ళీ చాపటం. కంటిన్యూస్గా మూమెంట్ ఇట్లా చేస్తాం. ఇది నడుముకి, తొడ భాగానికి, సీటు భాగానికి, కాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇట్లా చేయటం ద్వారా. 4వ వ్యాయామంగా అట్లా కూర్చుని లైట్ వెయిట్ బ్రిక్ని చేత్తో పట్టుకుని రైట్ నుంచి పైకి లేపి లెఫ్ట్కి ట్విస్ట్ చేస్తాం. మళ్ళీ పైకి లేపటం, మళ్ళీ లెఫ్ట్కి, మళ్ళీ రైట్కి, ఇట్లా నడుమును ట్విస్ట్ చేస్తూ పైకి వెళుతూ మళ్ళీ అటు ఇటు మూమెంట్ అట్లా చేస్తూ ఉంటాం. కంటిన్యూస్గా ఇట్లా చేయటం ద్వారా నడుము సన్నగా అవటానికి, అబ్డామినల్ ఫ్యాట్ బాగా తగ్గటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రక్క భాగాల్లో ఉండే కొవ్వు, ఆ టైర్స్ లాంటివి బాగా తగ్గడానికి ఇది ఉపయోగం. మనకు అందుబాటులో ఉండే కొన్ని వస్తువుల్ని, స్టిక్స్ని, రోప్స్ని, బాల్స్ని, రింగ్స్ని ఇట్లాంటి వాటిని పెట్టి యోగా చేయటం ద్వారా కాస్త వెరైటీ మార్చినప్పుడు ఫలితం బాగా వస్తుంది. మనకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. కొంతమంది ఇట్లాంటి వాటితోనైతే ఇంక ఇంట్రెస్ట్గా చేస్తారు. అందుకనే మనం అన్ని రకాలుగా చూపించడానికి కారణం అదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.